మీరు చూస్తున్న క్వాలిటీ వచ్చేసి యూనిమిజ్ వాళ్ళది నారింగా వెరైటీ, ఎల్లో మిర్చి అంటాం దీన్నే. సో ఈ సంవత్సరం మనం ఎలా ఉంటుందనో కార్యక్రమం వేయడం జరిగింది. ప్రస్తుతానికైతే తేజ వెరైటీ కన్నా ఒక మెట్టు బాగుందని చెప్పుకోవచ్చు. చూడండి, కాయలు ఇప్పుడిప్పుడే క్రాప్ సెట్టింగ్ అనేది జరుగుతూ ఉన్నది వెరైటీకి. సో ఈ వెరైటీ వచ్చేసి ఎకరాకి 18 నుంచి 20 క్వింటాలు వస్తుందని కంపెనీ వాళ్ళు చెప్పడం జరిగింది యావరేజ్గా. అదే మనం ఫిబ్రవరి మార్చి వరకు కాపీసుకున్నట్లయితే ఒక 30 క్వింటాల వరకు కూడా వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. మనకు యావరేజ్ చొప్పున ఒక 20 క్వింటాలు వేసుకున్న ఎకరానికి మనకు 9 నుంచి 10 క్వింటాలు తీయొచ్చు అని ఒక అంచనా మీద ఉన్నాం. ఇప్పుడు కురిసిన వర్షానికి తుఫాన్ వల్ల మొక్కలను కొన్ని ఇరిగి ఇట్లా అడ్డం పడడం జరిగింది. సో ఎక్కువగా ఈ వెరైటీకి ఫంగస్ అటాక్ అనేది ఎక్కువ వస్తుంది. దానికి మనం మంచి మంచి టెక్నికల్ మార్చుకొని కొట్టుకుంటే ఈ వెరైటీ మనం కాపాడుకోగలం. నేను వేసిన కాంచి మామూలుగా తేజ వెరైటీకి ఎలాగైతే స్ప్రే చేస్తానో దీనికి కూడా అలా చేస్తాను. ప్రస్తుతం అయితే ఇది ఫ్లవరింగ్ మీద ఉన్నది. వెరైటీ నాకు బాగా అనిపించిందని చెప్పుకోవచ్చు. మన మహిబాద్ జిల్లా అలాగే నర్సంపేట్ ఈ ప్రాంతాలలో కూడా ఇది పండుతుంది. ఎందుకంటే దీనికి ఎకరాకి సేమ్ తేజ అంతే పెట్టుబడి వస్తుంది కనుక మార్కెట్లో కూడా కొంతవరకు మంచి రేటే ఉంది ఈ సంవత్సరం. అట్లని ఎక్కువ మొత్తం లేసినా కూడా దీనికి ఆర్డర్లు అనేది చాలా తక్కువ. స్టడీ మార్కెట్ అనేది ఉంది దీనికి. ఒకప్పుడు 50,000 ఉంటే ఒకప్పుడు 20,000, ఒకప్పుడు 15,000 కూడా చాలామంది అమ్ముకున్నారు 2024లో ఎల్లో మిర్చి. కనుక చూసి 3 ఎకరాలు వేసే రైతులు ఒక ఎకరం వరకు చూసి వేసుకుంటే కొంతవరకు బాగుంటుంది. సో దీనికి రేపు డిసైడ్ ఉన్నాం అగ్రోమిన్ మ్యాక్స్ స్ప్రే చేస్తాను. ఎందుకంటే మనకి ముడత కనపడుతుంది కనుక అది కొట్టిన తర్వాత ఒకసారి జమీరు ప్లాంటోమిసిన్ కాయమచ్చకు, దాని తర్వాత న్యూట్రియంట్స్ కొట్టుకున్నాక మళ్ళీ న్యూట్రియంట్స్ బోరాన్ మెగ్నీషియం జింక్ కొట్టుకొని మళ్ళీ బెనివేకి వెళ్ళిపోదాం. దాని తర్వాత ఇక నల్లి వస్తుంది కనుక ఎలక్ట్రోసిమెట్ అలా వెళ్ళిపోదాం. సో ఉంటానండి, బాయ్.